Hello everyone, welcome to our channel Sahasra Trading Community. Guys, today Nifty, Bank Nifty, Sensex యొక్క పర్ఫార్మెన్స్ ఏంటి, దీని ఏమంటే రేపటి మార్కెట్ లో మనం ట్రేడ్ సెటప్ ఏ విధంగా ప్లాన్ చేసుకోవడం డీటెయిల్ గా డిస్కస్ చేసుకునే ముందు మనం చాలా రోజులుగా మనం మాట్లాడుకున్న ఈవెంట్ ఫెడ్ మీటింగ్ అనేది మనకు రేపు 12:30 AM కి అయితే అవుట్కమ్ రాబోతుందండి. చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తున్న పాయింట్ ఏంటంటే 25 బేసిస్ పాయింట్స్ రేట్ కట్ చేస్తారని చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఆ రేట్ కట్ కానీ జరిగితే మన మార్కెట్స్ కి పాజిటివ్ మూమెంటం జరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఇన్ కేస్ న్యూట్రల్ స్టాన్స్ తీసుకున్నా మన మార్కెట్స్ అనేది ఫాల్ సైడ్ చూసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఫెడ్ మీట్ అవుట్కమ్ వచ్చిన తర్వాత కూడా మనకు 1:30 AM కి ఎఫ్ఓఎంసీ మినిట్స్ కూడా ఉన్నాయి. ఎఫ్ఓఎంసీ మినిట్స్ అంటే ఫ్యూచర్ ఎకనామిక్ ప్రొజెక్షన్స్ ని అక్కడ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఫ్యూచర్ గైడ్ లైన్స్ అనేది పాజిటివ్ ఉన్నాయంటే మనం అప్పుడు కూడా యుఎస్ మార్కెట్స్ కి పాజిటివ్, ఫ్యూచర్ గైడ్ లైన్స్ నెగిటివ్ ఉన్నాయంటే యుఎస్ మార్కెట్స్ నెగిటివ్. సో దీన్ని కూడా మనం ఖచ్చితంగా ట్రాక్ చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ ఓవరాల్ ఫెడ్ మీటింగ్ కానీ ఎఫ్ఓఎంసీ మినిట్స్ కానీ పాజిటివ్ వచ్చిందంటే మన మార్కెట్స్ ఖచ్చితంగా రైజ్ అయ్యే పాసిబిలిటీస్ ఉంటాయి. కాబట్టి రేపు మన ఇండియన్ మార్కెట్ యొక్క ఓపెనింగ్ అనేది ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మార్కెట్ మనకు ఏ లెవెల్ దగ్గర ఓపెనింగ్ ఇస్తున్న దాన్ని బట్టి మనం ఏ లెవెల్ దగ్గర బై చేసుకోవాలి. అదే మనకు ఎఫ్ఐఎంసీ మినిట్స్ అనేది నెగిటివ్ వస్తే మార్కెట్ ఖచ్చితంగా గ్యాప్ డౌన్ అయ్యే పాసిబిలిటీస్ ఉంటాయి. ఇన్ కేస్ మార్కెట్ గ్యాప్ డౌన్ వస్తే ఏ లెవెల్ దగ్గర మనం సెల్ సైడ్ చూసుకోవాలనేది డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిఫ్టీ పర్ఫార్మెన్స్ చెక్ చేసుకుంటే ఎస్టర్డే మనం ఫస్ట్ ప్రియారిటీ కింద 25,850 to 26,000 లెవెల్ కన్సిడర్ చేసుకున్నాం. సెకండ్ ప్రిఫరెన్స్ కింద 25,860 to 25,700 రేంజ్ సెకండ్ ప్రిఫరెన్స్ కింద కన్సిడర్ చేసుకున్నాం. మార్కెట్ అనేది ఫ్లాట్ ఓపెనింగ్ ఇచ్చిందండి. ఫ్లాట్ ఓపెనింగ్ ఇచ్చి కొద్దిగా మార్కెట్ పైకి మళ్ళీ బ్యాక్ టు 25,860 to 25,700 రేంజ్ లో మార్కెట్ క్లోజింగ్ ఇచ్చింది. క్లోజింగ్ కూడా దట్టు మార్కెట్ లో పాయింట్ లోనే నియర్ 25,740 లెవెల్ దగ్గర క్లోజింగ్ ఇచ్చిందండి. సో రేపు ఫెడ్ మీటింగ్ అని మనకు పాజిటివ్ అవుట్కమ్ వస్తే, ఫెడ్ మీటింగ్ అని మనకు పాజిటివ్ అవుట్కమ్ వచ్చిందంటే మన మార్కెట్స్ ఖచ్చితంగా గ్యాప్ అప్ అయ్యే పాసిబిలిటీస్ ఉంటాయి. ఇన్ కేసు ఆ గ్యాప్ అప్ అనేది మనకు ఎన్ని పాయింట్స్ గ్యాప్ అప్ ఇస్తాయి, ఫర్ ఎగ్జాంపుల్ మన నిఫ్టీ అనేది మినిమం టు మినిమం ఒక 100 to 150 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెనింగ్ ఇచ్చిందంటే వెంటనే నేను బై సెట్ చూసుకోవడానికి అయితే ఇంట్రెస్ట్ అయింది. అవుట్కమ్ అనేది పాజిటివ్ వచ్చినా సరే వెంటనే బై చేసుకోవడానికి అయితే ఇంట్రెస్టెడ్ లేదు. బికాస్ ఆఫ్ మార్కెట్ నియర్ ఒక రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర ఓపెనింగ్ ఇస్తుంది. రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర ఓపెనింగ్ ఇస్తే మళ్ళీ నేను అప్ సైడ్ చూడాలంటే మార్కెట్ ఖచ్చితంగా ఈ రెసిస్టెన్స్ లెవెల్ నథింగ్ బట్ 25,850 లెవెల్ ని 1.5 hour to 2 hours కన్సోలేషన్ ఇచ్చి బ్రేక్ అవుట్ చేస్తే తప్ప మార్కెట్ నేను అప్ సైడ్ ప్లాన్ చేసుకోవడానికి ట్రై చేయాలి. మార్కెట్ క్లోజింగ్ అనేది 24,740 లెవెల్, మార్కెట్ ఓపెనింగ్ ఫర్ ఎగ్జాంపుల్ ప్లస్ ఒక 100 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెనింగ్ ఇచ్చిందంటే మాత్రం వెంటనే నేను అప్ సైడ్ ప్లాన్ చేసుకోవడానికి ట్రై చేయను. లిటరలీ మార్కెట్ నియర్ టు 25,850 లెవెల్ ప్రీవియస్ గా మనం ఒక సపోర్ట్ లెవెల్ కింద డ్రా చేసుకున్నాం. యాజ్ ఆఫ్ దాని బిలో మార్కెట్ క్లోజింగ్ ఇవ్వడం వల్ల 25,850 లెవెల్ అని నాకు ఒక రెసిస్టెన్స్ లెవెల్ కింద యాక్ట్ చేస్తుంది. కాబట్టి మార్కెట్ డైరెక్ట్ గా ఒక రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర ఓపెనింగ్ ఇస్తుంది. సో ఇక్కడ ఓపెనింగ్ ఇచ్చిన వెంటనే నేను బై చేసుకోవడానికి అయితే ఇంట్రెస్ట్ చూపించను. మినిమం టు మినిమం కన్సాలిడేషన్ అవ్వాలి. కన్సాలిడేషన్ ఇచ్చి బ్రేక్అవుట్ చేస్తే మార్కెట్ లో అప్ సైడ్ ప్లాన్ చేసుకొని ట్రై చేస్తాం. లేదు మార్కెట్ అనేది డైరెక్ట్ గా మార్కెట్ ఒక రెసిస్టెన్స్ లెవెల్ బ్రేక్అవుట్ చేసిన నథింగ్ బట్ 25,860 లెవెల్ బ్రేక్అవుట్ చేసి మళ్ళీ నాకు మార్కెట్ ఎప్పుడైతే 25,850 ఆర్ 860 లెవెల్ దగ్గర మార్కెట్ రీటెస్ట్ జరిగి ఇక్కడి నుంచి నాకు బౌన్స్ బ్యాక్ అవుతుంది అనుకుంటే మార్కెట్ మళ్ళీ ఇక్కడ నేను పాజిటివ్ సైడ్ ప్లాన్ చేసుకోవడానికి అయితే ట్రై చేస్తాను. దిస్ ఈస్ అబౌట్ పాజిటివ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇన్ కేస్ మార్కెట్ కానీ నాకు నెగిటివ్ అవుట్కమ్ వస్తే నథింగ్ బట్ ఫెడ్ మీటింగ్ అనేది నెగిటివ్ ఇన్ఫర్మేషన్ కానీ వచ్చిందంటే మార్కెట్ లో ఖచ్చితంగా గ్యాప్ డౌన్ అయ్యే పాసిబిలిటీస్ ఉంటాయి. కాబట్టి మన మార్కెట్ అనేది ఆల్మోస్ట్ ఆల్ 25,700 లెవెల్ దగ్గర క్లోజింగ్ ఇచ్చింది. ఇన్ కేస్ మార్కెట్ 25,600, 25,550 లేకపోతే 25,650 లెవెల్ దగ్గర మార్కెట్ ఓపెనింగ్ ఇచ్చినా సరే మినిమం ఒక 100 పాయింట్స్ అబౌవ్ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ ఇచ్చినా సరే వెంటనే నేను మార్కెట్ లో సెల్ సైడ్ అయితే చూడను. మళ్ళీ నాకు మార్కెట్ రీటెస్ట్ 25,720 లెవెల్ కి వచ్చి ఇక్కడ ఏదైనా నాకు నెగిటివ్ ప్యాటర్న్ కనపడితేనే ప్లాన్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. ఇది ఫస్ట్ సినారియో. లేదు మార్కెట్ కానీ నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ కింద 25,500 లెవెల్ అయితే కన్సిడర్ చేసుకుంటున్నానండి. మార్కెట్ ఇక్కడ సాలిడ్ గా బ్రేక్ చేసిందంటే 25,500 లెవెల్ ని సాలిడ్ గా డౌన్ సైడ్ బ్రేక్ చేసిందంటే మళ్ళీ నాకు ఇక్కడ రీటెస్ట్ జరిగి ఇక్కడ నుంచి ఏదైనా నెగిటివ్ ప్యాటర్న్ కనపడితేనే ప్లాన్ చేసుకోవడానికి అయితే ట్రై చేస్తాం. సో రేపటి మార్కెట్ ని నిఫ్టీలో ఎంటర్ గా నేను హై పాయింట్ కన్సిడర్ చేసుకుంటే 26,000, లో పాయింట్ కన్సిడర్ చేసుకుంటే 25,500. అంటే నేను ఒక 500 పాయింట్ జోన్ లో మార్కెట్ అయితే ఎస్టర్డే ప్లాన్ చేసుకుంటున్నాను. సో నేను ఏ లెవెల్ దగ్గర బై చేస్తాను, ఏ లెవెల్ దగ్గర సెల్ చేస్తాను క్లియర్ గా లెవెల్స్ నోట్ చేసి పెట్టుకున్నా. ఓకే, దెన్ గో టు ది బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ కి వస్తే బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ ఆల్ సపోర్ట్ లెవెల్ దగ్గర క్లోజింగ్ ఇచ్చి నథింగ్ బట్ 59,000 లెవెల్ దగ్గర అయితే మార్కెట్ క్లోజింగ్ ఇచ్చింది. దట్ స్వింగ్ లో దగ్గర మార్కెట్ క్లోజింగ్ ఇచ్చిందని. సో బ్యాంక్ నిఫ్టీ కూడా రేపు పాజిటివ్ ఇన్ఫర్మేషన్ వచ్చిందా ఖచ్చితంగా మార్కెట్ రైజ్ అయ్యే పాసిబిలిటీస్ ఉంటాయి. రేపు నాకు నిఫ్టీలో కానీ బ్యాంక్ నిఫ్టీలో కానీ ఓపెనింగ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. నాకు ఏ లెవెల్ దగ్గర ఓపెనింగ్ ఇస్తుంది దాన్ని బట్టి ప్లాన్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. లేకపోతే మార్కెట్ లో అవాయిడ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. ఫర్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ వస్తే మాత్రం 59,000 సపోర్ట్ లెవెల్ కింద కన్సిడర్ చేసుకోండి. రెసిస్టెన్స్ లెవెల్ కింద ఇన్స్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ కింద 59,500, స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కింద 60,000 లెవెల్ మీరు కన్సిడర్ చేసుకోండి. ఇన్ కేస్ నాకు మార్కెట్ పాజిటివ్ ఓపెనింగ్ ఇస్తే 59,000 లెవెల్ దగ్గర ప్లాన్ చేసుకొని ట్రై చేస్తాను పాజిటివ్ గా. లేదు మార్కెట్ సాలిడ్ గా 59,500 బ్రేక్
బ్రేక్అవుట్ చేసినా వెంటనే బై చేసుకోవడానికి అయితే ఇంట్రెస్ట్ చూపించను. మళ్ళీ నాకు మార్కెట్ ఎప్పుడైతే రీటెస్ట్ జరిగి మళ్ళీ మార్కెట్ పైకి వెళ్తుందో అక్కడ ప్లాన్ ఆఫ్ యాక్షన్ పాజిటివ్ సైడ్ చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాను. లేదు మార్కెట్ డైరెక్ట్ గా ఒక రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర ఓపెనింగ్ ఇచ్చి కన్సాలిడేషన్ ఇచ్చి బ్రేక్అవుట్ చేస్తే ఈ బ్రేక్అవుట్ అయితే నేను బిలీవ్ చేస్తాను. మీరు అర్థం చేసుకోవాల్సిన లాజిక్ ఏంటంటే ఇక్కడ మార్కెట్ గ్యాప్ అప్ ఓపెనింగ్ ఇచ్చినా సరే కరెక్షన్ రాకుండా ఇక్కడెక్కడే కన్సాలిడేషన్ అవుతుందంటే మీకు మార్కెట్ లో ఇంకా బయ్యర్ స్ట్రెంత్ ఉంది. ఒక లాజిక్ చెప్తున్నాను ఇక్కడ. సో దీనిని బట్టి మళ్ళీ ఒక రెసిస్టెన్స్ లెవెల్ క్రాస్ చేస్తే ఈ రెసిస్టెన్స్ లెవెల్ అనేది సపోర్ట్ లెవెల్ కింద మారుతుంది కాబట్టి మళ్ళీ నాకు మార్కెట్ పైకి వెళ్ళే పాసిబిలిటీస్ ఉన్నట్టు ఫిక్స్ అవుతుంది. అందుకే ఈ లెవెల్ దగ్గర కూడా ఈ సినారియోలో పాజిటివ్ సైడ్ ప్లాన్ చేసుకోవడానికి ట్రై చేస్తాం. అదే నాకు మార్కెట్ నెగిటివ్ గా వచ్చిందా నియర్ టు నియర్ ఒక సపోర్ట్ లెవెల్ 58,600 ఒక సపోర్ట్ ఉంది. స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ కింద 58,000 లెవెల్ కూడా ఇంకొక స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. కాకపోతే మార్కెట్ అనేది నాకు ఎక్కడ ఓపెనింగ్ ఇస్తుందని ఇంపార్టెంట్. సేమ్ లాజిక్ నిఫ్టీ ఏ విధంగా అసిస్ట్ చేస్తున్నాం బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్ లాజిక్ అండి. మార్కెట్ డైరెక్ట్ ఒక ఇన్స్టెంట్ సపోర్ట్ లెవెల్ కింద 58,600 లెవెల్ కన్సిడర్ చేసుకోండి. ఈ లెవెల్ సాలిడ్ గా బ్రేక్ చేసిందా నేను వెంటనే గాను మళ్ళీ రీటెస్ట్ కోసం ట్రై చేస్తాను. ఇక్కడ నుంచి మళ్ళీ ఫాల్ సెట్ చూస్తాను. లేదు మార్కెట్ నాకు సపోర్ట్ లెవెల్ దగ్గర ఓపెనింగ్ ఇచ్చిందా వెయిట్ చేస్తాను. ఇక్కడ కూడా మార్కెట్ కన్సాలిడేషన్ ఇచ్చి డౌన్ సైడ్ బ్రేక్ చేస్తే డౌన్ సైడ్ ప్లాన్ చేసుకోవడానికి అయితే ట్రై చేస్తాను. సో నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ కింద 58,000 లెవెల్ అయితే నేను కన్సిడర్ చేసుకున్నాను. దట్ ఈస్ రౌండ్ ఫిగర్. దిస్ ఇస్ అబౌట్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్. దెన్ గో టు ది సెన్సెక్స్. సో సెన్సెక్స్ అనాలిసిస్ చేద్దామండి. ఎస్టర్డే మనం 85,000 టు 84,000 రేంజ్ లో అయితే మార్కెట్ తిరగచ్చని ఎక్స్పెక్ట్ చేసుకున్నాం. అదే విధంగా మార్కెట్ అయితే ఇన్ బిట్వీన్ రేంజ్ లో ఉండిపోయిందండి. సో టుమారో మార్కెట్ అనాలిసిస్ ఏ విధంగా ఉండొచ్చు సేమ్ యాజ్ ఇట్ ఇస్. మార్కెట్ హ్యూజ్ గ్యాప్ అప్ ఓపెనింగ్ ఇచ్చిన మార్కెట్ క్లోజింగ్ అనేది 84,370 లెవెల్ దగ్గర అయితే మార్కెట్ క్లోజింగ్ ఇచ్చి మార్కెట్ నియర్ ఒక రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర ఓపెనింగ్ ఇస్తే నథింగ్ బట్ 85,000 లెవెల్ దగ్గర ఓపెనింగ్ ఇస్తే ఇక్కడ కన్సాలిడేషన్ ఇచ్చి బ్రేక్ చేస్తే తప్ప మళ్ళీ నేను మార్కెట్ లో పాజిటివ్ సైడ్ చూడను. లేదు మార్కెట్ సాలిడ్ గా బ్రేక్ చేసి రీటెస్ట్ వస్తే మళ్ళీ ఇక్కడ నేను 85,000 లెవెల్ దగ్గర అనేది పాజిటివ్ సైడ్ ప్లాన్ చేసుకుంటాను. లేదు మార్కెట్ అనేది నెగిటివ్ కింద ఓపెనింగ్ ఇచ్చిందంటే నథింగ్ బట్ 84,000 లెవెల్ బిలో ఓపెనింగ్ ఇస్తే ఈ సపోర్ట్ లెవెల్ కాస్త నాకు రెసిస్టెన్స్ లెవెల్ కింద యాక్ట్ చేస్తుంది కాబట్టి మళ్ళీ నాకు మార్కెట్ రీటెస్ట్ వచ్చి ఇక్కడ ఏదైనా నెగిటివ్ ప్యాటర్న్ కనపడితే డౌన్ సైడ్ ప్లాన్ చేసుకోవడానికి అయితే ట్రై చేస్తాను. సో దిస్ ఈస్ అబౌట్ సెన్సెక్స్ అండి. సెన్సెక్స్ లో రేపు ఎక్స్పైరీని కొద్దిగా కేర్ఫుల్ గా ట్రేడ్ చేసుకోవడానికి అయితే ఇంట్రెస్ట్ చూపించాను. ఓకే దిస్ ఈస్ అబౌట్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ అండి. సో మీరు ఖచ్చితంగా రేపు 12:30 AM కి అయితే ఫెడ్ మీటింగ్ ఒక అవుట్కమ్ ని ఖచ్చితంగా ట్రాక్ చేయండి. దాన్ని బట్టి యూఎస్ మార్కెట్స్ ఏ విధంగా రియాక్ట్ అవుతున్నాయి చెక్ చేయండి. సో అట్ ద సేమ్ టైం మన నిఫ్టీ రేపు ఎక్కడ ఓపెనింగ్ ఇవ్వచ్చు ఒకసారి చెక్ చేయండి. సో దానిని బట్టే మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్. మార్కెట్ నేను అనుకున్న రేంజ్ లో ఓపెనింగ్ ఇస్తుందా, ఇన్ కేస్ ఓపెనింగ్ అనేది ఏ రేంజ్ లో ఓపెనింగ్ ఇస్తుంది, ఎన్ని పాయింట్స్ తో మార్కెట్ గ్యాప్ అప్ ఆర్ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ ఇస్తుందో క్లియర్ గా చెక్ చేసుకొని ప్లాన్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. రేపు ఆప్షన్ చేయడం పెద్దగా వర్కౌట్ కాకపోవచ్చు, ఎందుకంటే ఈవెంట్ బేస్డ్ మొమెంటం జరుగుతాయి కాబట్టి ఆప్షన్ చేయండి పెద్దగా వర్కౌట్ కాకపోవచ్చు. ఆప్షన్ చేయండి రేపు అవాయిడ్ చేయండి. సో దట్స్ ఇట్ ఫర్ నౌ గైస్. ఇన్ కేస్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వెరీ మచ్.